వెల్కమ్ బ్యాక్. డిఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే కూన రవికుమార్ ఖండించారు. క్వశ్చన్ పేపర్ లేకుండానే పేపర్ లీక్ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న తెలంగాణ నేతలకు ఘాటు హెచ్చరికలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవను ఎలాంటి విమర్శలు అడ్డుకోలేవంటున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. హైబ్రిడ్ మహానాడుతో కొత్త ఉత్సాహంతో ఉంది. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజల్లో ఆదరణ కూడా పొందుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అధికార ప్రతిపక్ష పార్టీలు హీట్ ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూన రవికుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అధికార ప్రతిపక్ష పార్టీల తాలూకా మాటలు ఇద్దాం. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నికల హామీల్లో ఇచ్చిన డిఎస్సికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ప్రతిపక్ష వైసీపీ పార్టీ నిరసనలు ధర్నాలు చేస్తున్న పరిస్థితుల్లో అసలు దీన్ని ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడైనా మనిషికి ఉండాల్సినటువంటి మానవత్వం లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో కానీ ఉంటే, ఎక్కడైనా ఉంటే, కొద్దిగానే ఉంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలా? అంతా ఓపెన్గానే చేశాం కదా. ప్రతి ఒక్క విద్యార్థి తాలూకా డిఎస్సిలో ఎంతమంది దరఖాస్తులు పెట్టారు, ఎంతమంది రాశారు? ఇది కంప్యూటర్ ఎగ్జామ్. ఇదేమి పేపర్ లీక్ అవ్వడానికి ఇదేమి ఒక పేపర్ ఇచ్చింది కాదు. ఇది క్వశ్చన్ పేపరే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మూర్ఖుడు! ఆ సైకోయిజం, ఆ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి విధ్వంసం తప్ప కన్స్ట్రక్షన్ తెలియనటువంటి గొడ్డల పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేకపోతే వీళ్ళకైనా బుద్ధి ఉండాలి. ఈరోజు అవినీతి జరిగిందని మాట్లాడుతున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. నీకు దమ్ముంటే, నువ్వు మనిషివైతే, నీకు మానవత్వం ఉంటే నేనే ఛాలెంజ్ చేస్తున్నా. నీకు కానీ నీ గొడ్డల పార్టీలో ఉన్న ఏ ఒక్కరికైనా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి, నీ హాయంలో ఒక్క ఉద్యోగం ఇవ్వాలా, ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వాలా, ఒక్క పోలీసు ఉద్యోగం ఇవ్వాలా? ఈరోజు మేము అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ప్రైవేటు కలిపి సుమారు 6 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం. సార్, మీ కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు కంటే ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అనేసి ఈ విధంగా గత 2 రోజుల్లో కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కారణం ఏంటంటే, మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాకు తప్పుడు సమాచారం వచ్చింది, నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు కదా. మరి దానికి వాళ్ళ సమాధానం ఏంటి? అంటే ప్రొఫెసర్ గారు, మరి ఆయన ఎవడో మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఆయన ఒక ప్రొఫెసరు, మాజీ ఎమ్మెల్సీ. మరి మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి విలువలు లేకుండా, విలువలు పాటించకుండా ఎదుటి వాళ్ళపైన లేనిపోని అబండాలు వేసి మాట్లాడే అధికారం, హక్కు ఈ ప్రజాస్వామ్యం అతనికి ఇచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా ఎంగిలి మెతుకులు తీసుకుంటున్న వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. అటువంటివి ఏవో మొరుగుతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి పైన. ప్రాంతీయాలుగా విడిపోయాం, వ్యక్తులు విడిపోలా, బంధుత్వాలు విడిపోలా. ఆయనవుడు నువ్వు తెలంగాణకి ఎలా వస్తావురా అని చూస్తావని మాట్లాడడానికి నువ్వెవడివి? తెలంగాణ గడ్డ మాది, వస్తాం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి, అమరావతికి రండి, విశాఖపట్నానికి రండి. ఇదేమైనా మాట్లాడేవాడు అబ్బ జాగిరా? కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. సార్, ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కళ రైల్వే జోన్ అనేది ఈ రోజు అధికారికంగా సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది కూటమి విజయంగా చెప్పవచ్చు? ఎస్, ముమ్మాటికి ఇది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తాలూకా విజయం. రెండవసారి నాకివ్వండి రైల్వే జోన్, 2 నిమిషాల్లో తెస్తా అని మీటకాయలు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు. రైల్వే జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం, ఒక 50 ఎకరాల భూమి ఇవ్వండి అంటే 50 ఎకరాల భూమి కూడా ఇవ్వనటువంటి దుర్మార్గుడు. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు, ఉత్తరాంధ్రలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు రాకూడదు, ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబడే ఉండాలి, వెనకబాటుతనంతో ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకా దుష్ట బుద్ధి. విశాఖపట్నం ముందు ప్రకటించిన దాంట్లో డివిజన్ లేకపోతే ఈరోజు డివిజన్ సాధించాం, రైల్వే జోన్ సాధించాం, రైల్వే జోన్ కార్యాలయాలు నిర్మిస్తున్నాం. ఈరోజు రైల్వే జోన్ అధికారికంగా ఈ రోజు నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం విజయం.
ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరిగావని ఆ ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న రాద్ధాంతం అనేది పబ్లిసిటీ కోసమేనని, అంతేకాకుండా ఏదైతే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదైతే పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఆరోపణలు కూడా తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ అనేది ఎవడబ్బ సొత్తు కాదనేసి ఇక్కడ అందరికీ అవకాశాలు ఉన్నామని, అక్కడి నుంచి ఇక్కడ వారు రావచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పై కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వావట్ స్టూడియో.